హాయ్ హలో అందరికీ నమస్తే. ముందుగా శ్రీ బలాభిమను ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. హాస్టల్స్, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ లో పార్కింగ్ చేసిన వాహనాలను లక్ష్యంగా చేసుకుని ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న నేరస్తుడిని అరెస్టు చేసిన వికారాబాద్ జిల్లా పోలీసులు. గత 5 సంవత్సరాల నుంచి బైకులు చోరీ చేస్తున్న నేరస్తుడిని వికారాబాద్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. బంటారం మండలం తుర్మామిడి గ్రామానికి చెందిన గుడాల మాణిక్యం గతంలో బైక్ మెకానిక్ గా పనిచేసిన అనుభవంతో బైక్ హ్యాండిల్ లాక్ విరగొట్టి బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్లేవాడు. ఇలా 12 బైకులు చోరీకి పాల్పడడం జరిగిందని, వాటి అంచనా విలువ 1,73,00,000 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆర్సీపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బైక్ ని దొంగతనం చేసి వెళ్తుండగా వికారాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర పోలీసులు వాహనాల తనిఖీలో భాగంగా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ నేరస్తుడిని ఇప్పటికే 13 కేసులు ఉన్నట్టు, దాదాపు 10 సార్లు జైలుకు కూడా వెళ్లడం జరిగిందన్నట్టు కూడా జిల్లా ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, గుడాల మాణిక్యం అతని తల్లిపైన 2009లో బంటారం పోలీస్ స్టేషన్ లో ఒక దొంగతనం కేసు నమోదు అయ్యింది. నిందితుడు జల్సాలకు అలవాటు పడి చుట్టుపక్కల జిల్లాలలో దొంగతనాలకు పాల్పడుతున్నాడు. హాస్టల్స్, రైల్వే స్టేషన్, బస్టాండ్ల దగ్గర నిర్మానుష్య ప్రాంతాలలో పార్కింగ్ చేసిన వాహనాలను లక్ష్యంగా చేసుకుని వాహనాల హ్యాండిల్ లాక్ విరగొట్టి మెకానిక్ చేసిన అనుభవంతో వాహనాలను స్టార్ట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. సిసిఎస్ పోలీసు వారు ఒక అంతర్ జిల్లా బైక్ అఫెండర్ని పట్టుకోవడం జరిగింది. సుమారుగా 17 లక్షల విలువ కలిగినటువంటి 12 హై ఎండ్ బైక్స్ ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. మీరు చూస్తే కనుక అన్ని ఒక షోరూములో ఉన్నట్టే ఉంది. ఇది మనకి సిసిఎస్ పోలీసులు బలవంతయ్య అండ్ బాలస్వామి, తర్వాత వాళ్ళ టీము, అదేవిధంగా వికారాబాద్ పోలీసులు వీళ్ళిద్దరు జాయింట్గా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి మన బంట్వారం మండలము తూర్మామిడి గ్రామానికి చెందినటువంటి గూడాల మాణిక్యం, తండ్రి నారాయణ, వయసు 24 సంవత్సరాలు. ఈ వ్యక్తి అప్పటికే 13 కేసులలో 10 సార్లు జైలుకి పోయి రావడం జరిగింది. నేరస్తుడి పైన మొయినాబాద్, మియాపూర్, శంకర్పల్లి, మాదాపూర్, నార్సింగ్, గోల్కొండ, కేపీహెచ్పి, పటాన్చెరు, కొండాపూర్, సదాశివపేట్, సిద్దిపేట, జిఆర్పి మరియు ఖమ్మం పోలీస్ స్టేషన్లో మొత్తం కలిపి 13 కేసులకు పైగా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. ఇతను 10 సార్లు జైలుకు కూడా వెళ్లి రావడం జరిగిందని పోలీసులు వెల్లడించారు. 13 కేసులలో 10 బైక్ దొంగతనం కేసులు ఉండగా మరో 3 సెల్ ఫోన్ దొంగతనాల కేసులు ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. గతంలో మొయినాబాద్, మియాపూర్, శంకర్పల్లి, మాదాపూర్, నార్సింగ్, గోల్కొండ, కేబిహెచ్పి, పటాన్చెరువు, కొండాపూర్, సదాశివపేట్, సిద్దిపేట, ఖమ్మం, జిఆర్పి వీటన్నిటిలో కూడా గతంలో కేసులు అయినాయి. ఇతను ఎక్కువగా ఈ బైక్స్ ఇంతకుముందు మెకానిక్గా పనిచేసినటువంటి అనుభవంతో ఆ హ్యాండిల్ లాక్ను కూడా దాన్ని తీసేయడము, ఆయనకున్నటువంటి ఆ నాలెడ్జ్ని ఉపయోగించడము చేసి గతంలో అరెస్ట్ అయ్యి కూడా జైలు పోయి రావడం జరిగింది. మరి ఆ కేసులో కూడా స్టేటస్ ఏందనేది కూడా మేము తెలుసుకుంటాం. అందులో కూడా ఏమైనా ఇంకా ట్రయల్స్ ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ కూడా కోర్టుకి సబ్మిట్ చేసి అందులో శిక్ష పడ్డట్టు చూస్తాం. అది కాకుండా మన దగ్గర రీసెంట్గా మనకి వికారాబాద్లో కూడా ఒక కేసు నమోదైంది. అది బుల్లెట్ అనుకుంటా. ఒక బుల్లెట్ని ఇక్కడ థెఫ్ట్ చేయడం, దాని తర్వాత అక్కడక్కడ దాదాపు మనకి ఇక్కడ ఈ 12 కేసులలో కూడా మనకి రామచంద్రాపురం, దుండిగల్, పటాన్చెరు, కేబిహెచ్పి ఇట్లాంటి ప్లేసెస్లో దాదాపుగా 12 బైక్స్ దొంగతనం చేయడం, తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ వ్యవసాయ భూమి దగ్గర బావి దగ్గర ఒక చిన్న షెడ్ లాగేసి ఎవరు కనపడకుండా దాంట్లో దాయటం, ఎవరన్నా రిసీవర్స్ కానీ ఇంకెవరన్నా కొనేవాళ్ళు ఉంటే తక్కువ రేటుకి అమ్మటానికి ఈ ఆర్సీ బుక్స్ను కూడా డూప్లికేట్ తయారు చేయటము, ఇట్లాంటి ₹1,00,000 ఉన్న వాటిని 10,000కి 20,000కి అమ్మే ప్రయత్నం చేయటము. హోటల్ దగ్గర ఇతను ఒక వెహికల్ తీసుకొని పోతుంటే మన వాళ్ళ ఇన్ఫర్మేషన్ మీద పట్టుకోవడం జరిగింది. అతన్ని ఇంట్రాగేట్ చేసినప్పుడు మనకి ఈ గతంలో చేసినటువంటి నేరాలు వాటి యొక్క వివరాలు చెప్పడం జరిగింది. దాదాపుగా ఇందులో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్స్ 3, R15 యమహా 2,
బజాజ్ పల్సర్ 220 సీసీ 3, బజాజ్ పల్సర్ 150 సీసీ 3, హోండా షైన్ 150 సీసీ ఉన్నది ఒకటి. ఇట్లా టోటల్గా మనకి 12 బైక్స్ సుమారుగా 17,30,000 వర్త్ ఈరోజు రికవర్ చేయడం జరిగింది. అంటే మన వికారాబాద్ జిల్లా పబ్లిక్ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే, ఇట్లాంటి నేరస్తులు మన చుట్టుపక్కలనే ఉంటారు, మనల్ని నమ్మించి మనం ఈరోజు ప్రతి ఇంట్లో కూడా బైక్స్ ఉన్నాయి. ఏదో పని మీద అవసరం నిమిత్తం పోతుంటారు, షాప్ దగ్గర పెడుతుంటారు, ఇంటి బయట పెడుతుంటారు, పార్కింగ్లో పెడతారు. ఇట్లాంటి నమ్మబలికి వాటిని హ్యాండిల్స్ బ్రేక్ చేయడము, డూప్లికేట్ కీస్ తయారు చేయడము, ఆర్సీ బుక్స్ డూప్లికేట్ తయారు చేయడము, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు కూడా అబ్జర్వ్ చేస్తుండాలి. అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా ఎక్కువ మొత్తంలో పెట్టించుకోవాలని చెప్పేసి మనం చెప్తున్నాం. వీటన్నిటిలో కూడా ఎలాంటి సమాచారం అనుమానితులు ఉన్నా కూడా మాకు అందిస్తే మేము వాళ్ళ వివరాలు కూడా గోప్యంగా ఉంచి ఇట్లాంటి నేరస్తుల్ని పట్టుకోవడము, కటకటాల లోపలికి పంపించడానికి మేము మా వంతు ప్రయత్నం చేస్తాం. మరి ఇందులో పనిచేసినటువంటి బలవంతయ్య ఇన్స్పెక్టర్ గారు, బాలస్వామి గారు, సిబ్బంది చెన్నయ్య గౌడ్, గోవింద్, అంజయ్య, కృష్ణారెడ్డి, రాఘవేంద్ర రెడ్డి, అంజప్ప, సత్తయ్య, రామకృష్ణ, వీళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ వాళ్ళకి ప్రత్యేక రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి సిసిఎస్లో ఫస్ట్ టైం మీరు వచ్చిన దగ్గర ఇక్కడ అంటే గతంలో టెంపుల్ అఫెండర్స్ కూడా పట్టుకున్నారు. కొన్ని ఇంపార్టెంట్ వాళ్ళకి తాండూరులో కానీ, పరిగిలో కానీ, వికారాబాద్లో కానీ వీళ్ళు అసిస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేకంగా ఓన్లీ సిసిఎస్ ఇన్వాల్వ్ అయ్యి చేసినటువంటి కేసు ఇది. కాబట్టి నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఇంకా అన్డిటెక్టెడ్గా ఉన్నటువంటి జిల్లాలో కేసుల మీద కూడా దృష్టి పెట్టి సిసిఎస్ బలోపేతం చేయాలని చెప్పేసి కోరుతూ వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఈ కేసుని మన అడిషనల్ ఎస్పీ రవీంద్ర రెడ్డి గారు ప్రత్యేకంగా మానిటర్ చేసి వాళ్ళకి ఎప్పటికప్పుడు గైడ్ చేయడము, వారి పాత్ర కూడా ఇందులో చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి వారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.